నడిచి వచ్చి మున్సిపల్ హై స్కూల్లో చదువుకొని ఎస్ఎస్ఎల్సి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన దళిత తేజం శ్రీ దామోదరం సంజీవయ్య గారు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయి ముక్కు పచ్చలారని ఆ పసిబాలుడు ఈ సమాజంలోన అంటరాని వాడుగా ఆర్థిక సమస్యలతో కడుపులో ఆకలి అగ్నిగుండాలు రగులుతున్న అడ్డాకలితో అలమటిస్తూనే అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేరి పట్టభద్రులై కట్ట ముఖము కన్నా భయంకరమైన మనవాద హిందూ వ్యవస్థలో అడుగడుగున మనవాదములను పరుస్తూ ఉన్న అనుక్షణం అవమానాల సంఘర్షణలతో ప్రతి అడుగు కత్తుల వంతెనపై వేసుకుంటూనే తనకిష్టమైన న్యాయశాస్త్రాన్ని మెద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో పూర్తి చేసిన సరస్వతి పుత్రుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు 1952వ సంవత్సరం పత్తికొండ ఎమ్మగనూరు నిశ్శబ్ద నియోజకవర్గాల్లో పోటీ చేసి తిరుగులేని మెజారిటీతో గెలుపు విజయాన్ని సొంతం చేసుకున్నారు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. 1960 సంవత్సరం జనవరి 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా పదవులు అలంకరించి నీతికి నిజాయితీకి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఈ సమాజానికి ఎనలేని సేవలందించి నిస్వార్థ రాజకీయ సేవకు నిలువుటద్దంగా నిలిచిన నీతి సూర్యుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు నా దళిత జాతిలో జన్మించినందుకు ఈనాడు నేను ఎంతో గర్వపడుతున్నాను. 1961 సంవత్సరం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. 1962 సంవత్సరం జూన్ నెలలో ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 19 నెలల పాటు మచ్చలేని చంద్రుని వలె బాధ్యతలు నిర్వహించి భారత జాతీయ ఆలోచనాకాశంలో ధృవతారగా నిలిచిన దళిత జాతి ముద్దుబిడ్డ శ్రీ దామోదరం సంజీవయ్య గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి విజ్ఞానంతో మీ ముందు 4 మాటలు వినిపించడానికి నాకు అవకాశాన్ని కల్పించడానికి మాకు